తెలంగాణలో ఇవాళ మేయర్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అంతేకాదు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లను, డిప్యూటీ మేయర్లను, కౌన్సిలర్లు, చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్పొరేషన్లను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం గెలిచిన కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. అభ్యర్థులు పార్టీలు మారకుండా క్యాంపులకు తరలించారు. మరోవైపు గెలిచిన ప్రాంతాల్లో తమ జెండా ఎగిరేయాలనే పట్టుదలలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులను బుట్టలో వేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో ఇవాళే మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక అన్నది జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు కూడా రంగం సిద్ధం చేసుకున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ అయితే తమ అభ్యర్థులు చేజారకుండా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. అభ్యర్థులు పార్టీ మారకుండా రిసార్ట్లకు తరలించిన పరిస్థితి. చైర్మన్ పీఠాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా గురిపెట్టాయి. ఇందుకోసం అభ్యర్థులందరినీ కూడా అంటే పార్టీ మారకుండా ముఖ్యంగా స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తమ పార్టీలోకి తిప్పుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపల్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలు అన్నవి ముగిశాయి. ఇవాళ ఆ ఎన్నిక అన్నది జరగబోతోంది. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. అంటే ఇక్కడ బీజేపీ అన్నది ఎక్కువగా అక్కడ చూపించకపోయినా కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం వ్యూహాలకు పదును పెడుతున్నాయి.